ప్రస్తుతం మనం బీఆర్ఎస్ అభ్యర్థి హనుమంతరెడ్డి గారితో ఉన్నాము. నమస్తే అన్న. నమస్తే. నిన్న నామినేషన్ వేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుంచి. గతంలో కనుక చూస్తే 2 సార్లు మీరు సర్పంచ్ గా నామినేషన్ వేసి ఓడిపోయారు, ఎంపీటీసీ కూడా నామినేషన్ వేసి ఓడిపోయారు. మరి ఏ ధైర్యంతో ఇప్పుడు సర్పంచ్ గా నామినేషన్ వేశారు? ఊరు ప్రజలంతా వచ్చి మీరు నిలబడి 2 సార్లు ఓడిపోయారు, మీ మంచితనం మేము గుర్తించినాము, మీకు ప్రజాసేవ ఏంటి, ఊరందరూ 300 మంది వచ్చి మీరు నిలబడి రెడ్డి పటేల మీరు మంచి వాళ్ళు, ఈసారి మేము గెలిపిస్తాము అందరూ వచ్చి విజ్ఞప్తి మేరకు నేను పోటీ చేయడం జరిగింది. పబ్లిక్ హామీ ఇచ్చింది నాకు, నేను గెలుస్తున్నా. అయితే గతంలో కూడా మీరు నిధులు రాకుండా మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఒక 11 నుంచి 12 లక్షలు పెట్టి సీసీ రోడ్లు కూడా అభివృద్ధి చేయించారట. ఇది వాస్తవమేనా? నిజమే. ఎస్సీ వాళ్ళ కట్ట గద్ద లక్ష్మీనారాయణ ఇంటికాడికి వెళ్ళి, పంగవాళ్ళ వాళ్ళ కట్ట కాడికి వెళ్ళి, మొన్నే అంజే ఆకిట్లో కూడా 70 సంచుల సిమెంట్ తోటి కంకర మొత్తం 11 లక్షలు ఖర్చు పెట్టి గవర్నమెంట్ ఆ బిల్లు ఇదివరకు కూడా మాకు ఇయ్యలేదు. అందులో నేను నష్టపోయినా కానీ ప్రజాసేవకే అంకితమై ఉన్నా. 800 ఓట్లతో గెలిచే అవకాశం ఉంటుంది. మరి ఈసారి 300 ఓట్లతో నేను గెలుస్తానని నాకు నమ్మకం ఉంది. అంటే ఇప్పుడు గెలిచిన తర్వాత ప్రభుత్వం నుంచి ఫండ్ రాలేదు, మీరు మరి సొంత డబ్బులు పెట్టి సేవ చేసే అవకాశం ఉంటుందా? నా శాయశక్తులో ప్రయత్నిస్తా. ఎవరికి చిన్న చిన్న సాయాలు మాత్రం చేస్తా. ఇంత ఊరి ప్రజలకు చిన్నో చిట్టుకో నేను సాయం చేసుకుంటూనే వస్తున్నా. ఇల్లు కట్టుకున్నా కానీ వాళ్ళకు కొంచెం ఆర్థిక సాయం ఇచ్చిన, నిలబెట్టిన, అందరూ తెలుసు పబ్లిక్. నేను నిలబడ్డా, మెజార్టీతో గెలుస్తాను, నాకు ఆ నమ్మకం ఉంది. అంటే సాధారణంగా జనాలు ఏమంటున్నారంటే, ప్రజలు అంటే మేము కనుక సర్వే చేస్తే ఇతను వాళ్ళ కొడుకు అమెరికాలో ఉంటాడు, మరి ఇతనికి ఎవరు సపోర్ట్ ఉంటారు అనే భావదేహంలో ఉన్నారు అని మీరు ఏం చెప్తారు? నేను పబ్లిక్ సేవ కొరకే నా కొడుకు అమెరికా రమ్మన్నా నేను అక్కడ ఉండకుండా ఊరు సేవ చేస్తా అని ఇక్కడనే నేను ఇల్లు కట్టుకొని పబ్లిక్ కొరకే నేను ఇక్కడ సేవ చేస్తా అని ఖచ్చితంగా ఊళ్ళోనే ఉన్నా. నాకు ఇంత భూమి ఉన్నది, భూమితోటి ప్రజలతోటి నాకు సంబంధం ఉన్నది, వాళ్ళకి సేవ చేస్తానికే నా జన్మ అంకితం. మీ అభ్యర్థి అంటే మీరు బీఆర్ఎస్ నుంచి చేస్తే కాంగ్రెస్ అభ్యర్థి కూడా స్ట్రాంగ్ గానే ఉన్నాడు, మరి దానికి పోటీ ఇచ్చే అవకాశం మీరు ఎంతవరకు ఉంటుంది? నాకు పబ్లిక్ సపోర్ట్ ఉన్నది. ఆయనేమో గజ్వేల్ ఉంటాడు, నేనేమో ఊరి అందుబాటులో ఉంటా. ఆ నమ్మకం పబ్లిక్ ఉన్నది, నాకున్నది, గెలుస్తా అని. ఎంత ఎటువంటి అభ్యర్థి అయినా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కానీ నేను పబ్లిక్ ధైర్యంతో. మీరు ఖర్చు పెడతారా? అభ్యర్థి 10 కోట్లు ఖర్చు పెడితే మీరు 20 కోట్లు ఖర్చు పెడతారా? వాళ్ళు 10 కోట్లు పెట్టినా నేను ఒక 4 లక్షలు కూడా నేను పెట్టదలుచుకోలేదు. నేను 2 సార్లు ఓడిపోయినా కాబట్టి నా మీద పబ్లిక్ పట్టెలను గెలిపియాలని ఆ నమ్మకం ప్రజలకు వచ్చింది. వాళ్ళు గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. గతంలో ఓడిపోయింది కాబట్టి ప్రజల్లో మీకు చాలా సానుభూతి, గెలుస్తా. పైసల డబ్బులు నేను ఖర్చు పెట్టను. ఆయన కోట్లు ఖర్చు పెట్టినా మనకు అభ్యంతరం లేదు, ప్రజలు తీసుకుంటారు, నాకు ఓటేస్తారు. ఆ నమ్మకం మీకు ఉంది, స్ట్రాంగ్ ఉన్నది. ఆయన డబ్బులు వంచినా కానీ ఆ డబ్బులు తీసుకుంటారు, ఓటు మాత్రం నాకు ఇష్టం. ప్రజలకు నేను మీకు 40 సంవత్సరాల నుంచి అక్క ఎల్లెళ్ళకి కానీ అందరికి కానీ నేను ఊడే ప్రతి చిన్న పిల్లగానికి మొదలు అందరికీ హనుమంతరెడ్డి పటేల్ అంటే మీకు అందరికీ తెలుసు. నేను మీ కొరకే సేవ చేస్తా, మీరు నన్ను తప్పకుండా గెలిపిస్తారని నేను ఆశిస్తున్నా.